చైనాకి ఇండియాకి మనం ఇంకో కంపారిజన్ చూసుకుంటే మేడం, మన బిజినెసెస్ ఏంటంటే మనది మనమే కల్తీ చేసుకొని దానికన్నా బెటర్ ప్రోడక్ట్ కోసం దేవులాడుకుంటూ ఉంటాం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే స్టార్టింగ్లో వాటర్ పాడైపోయింది, వాటర్ ప్యూరిఫైయర్స్ అని తయారు చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఎయిర్ పాడైపోయింది, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని అమ్ముకుంటున్నాం. అక్కడ ఏంటంటే అండి వాళ్ళకి ప్రతిదీ క్వాలిటీ, లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఫన్నీయెస్ట్ థింగ్ చెప్తాను మీకు. నాకు అక్కడికి వెళ్ళేసరికి గడ్డం కొంచెం బాగా గ్రే అయిపోయింది అన్న. అరే వీడియోస్ కూడా తీసుకుంటున్నాం కదా, బాగా కనబడట్లేదని నేను షాప్స్కి వెళ్ళి నాకు హెయిర్ కలర్ కావాలని అడిగాను. ఏ షాప్కి వెళ్ళినా కానీ నవ్వుతున్నారు లేదంటున్నారు, నవ్వుతున్నారు లేదంటున్నారు. మన ఇండియాలో మీరు ఏ షాప్కి పోయినా హెయిర్ కలర్ ఈజీగా దొరుకుతుంది. వాళ్ళకేంటి తెలుసా, హెయిర్ కలర్ అంటే అదొక ఇది, ఈడేంటి కనబడటానికి యంగ్గానే ఉన్నాడు, కలర్ అడుగుతున్నాడు ఏంది, నన్ను నవ్వారు మేడం నా పైన. నేను అమేజ్ అయిపోయినా. అండ్ వాళ్ళ స్కిన్ క్వాలిటీ, వాళ్ళ హెయిర్ క్వాలిటీ ఎంత బాగుందంటే మచ్చలు ఇప్పుడు మన దగ్గర మెయింటైన్ చేసుకుంటే కూడా ఆ క్వాలిటీ ఉండదు. మెయింటైన్ చేయడానికి లక్షలు ఆడ న్యాచురల్గా లివ్ చేస్తే చాలు. అంటే వాళ్ళ వాటర్ క్వాలిటీ కానీ వాళ్ళ ఎయిర్ క్వాలిటీ కానీ, ఎయిర్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ అయిందంటే కనబడిన ఏ వెహికల్ అయినా ఎలక్ట్రికల్ వెహికల్ అండి. ఓకే. ఎంత తక్కువ డీజిల్ అండ్ పెట్రోల్ అంటే అంత తక్కువ డీజిల్ అండ్ పెట్రోల్. ఇప్పుడు శాంపుల్స్ కలెక్ట్ చేస్తే రోడ్ పక్కన కొంచెం దుమ్ము తీసుకొని మనం మైక్రోస్కోప్ వేసుకుంటే డెఫినెట్లీ దాంట్లో కార్బన్ ఉంటుంది. చైనాలో అట్లా కాదు, అన్ని ఎలక్ట్రికల్ కదా, సో లెస్ కార్బన్ అనమాట. దాన్ని బట్టి వాటర్ కలుషితం అవ్వదు, దాన్ని బట్టి ఎయిర్ కలుషితం అవ్వదు, దాన్ని బట్టి మన ల్యాండ్ కలుషితం అవ్వదు. మన ఇప్పుడు ల్యాండ్ సంగతి అయితే మనం మాట్లాడుకోకూడదు, అది ఈరోజు కాదు. పెస్ట్స్ అవి ఇస్తే మా బ్రదర్ ఏం చేశాడంటే అండి, మాకు పొలాలు ఉన్నాయి కొన్ని, అయితే అక్కడ నేను కేంద్రీయ ఏమంటారు దాన్ని, సేంద్రియ అది చేస్తానని చేసాడు. ఊరు వాళ్ళు నవ్వారండి. ఎందుకో తెలుసా, 1 ఎకర్లో రావాల్సినంత దిగుబడిలో ఒక 10% కూడా రాలేదు. దిగుబడి ఉండదు. నేచురల్ ఫార్మింగ్ అంటే జనాల్లో కూడా ఈ రోజు ఎట్లాంటి మెంటాలిటీకి వచ్చారంటే, అరే ఇదంతా వేస్ట్, చేస్తే మందులు డబ్బులు రావు, ఇలా అయిపోయింది, క్వాలిటీ అయిపోయింది. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు అండి, ఒక షాపింగ్ మాల్లో వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కుందామంటే ఒక యాపిల్ చూస్తే అరే అసలు ఇది ఎంత బాగుంది, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకు దొరికేయింది ఇది అని అనుకున్నప్పుడు వెళ్ళి చూస్తే దాని మీద స్టిక్కర్ మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. బాధేసింది తెలుసా. మనం కూడా డబ్బులు ఈరోజు యాపిల్ కొనాలంటే 300-400 రూపీస్ కదండి, 300-400 ఇచ్చినా కూడా మీకు ఆ క్వాలిటీ రాదని చెప్తున్నాను. ద బెస్ట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, ద వర్స్ట్ మనం బతుకుతాం. మనదే కదా, మనం కూడా డబ్బులు ఇస్తున్నాం కదా, మనం ఎందుకు అలాంటి లైఫ్ బతకాలి, మనం ఎందుకు పిచ్చి నీళ్ళు తాగాలి, మనం ఎందుకు అది మనయే కదా. సరే వేరేవాడు వచ్చి ఇస్తున్నాడు అంటే కాదు, మనది మనమే అలా చేసుకుంటున్నాం. సో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కూడా ఇఫ్ వీ స్టార్ట్ డెవలపింగ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ స్విచ్ అయిపోవాలండి. కార్స్ అవన్నీ ఎక్కువ లోడ్ కదా, అవి వదిలేయండి. 2 వీలర్స్ మాత్రమే మనం మార్చుకోగలిగినాం అనుకోండి ఎలక్ట్రికల్కి, ఆటోమేటిక్గా మనం అందరం బ్యూటిఫుల్గా తయారవుతాం. మన హెయిర్ మంచిగా అయిపోతుంది, మంచిగా అయిపోతుంది, అలా అయిపోతుంది. అండ్ హైదరాబాద్ గురించి చెప్పాలి మేడం, హైదరాబాద్ డెవలప్ అవుతున్నంత ఫాస్ట్గా ఏ సిటీ అవ్వట్లేదు. అండ్ దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ మీ, ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ స్టార్టెడ్. హైదరాబాద్ డెవలప్ అవ్వలేదు, వీ జస్ట్ స్టార్టెడ్. ఇంకా లక్షల ఇల్లులు వస్తాయి, లక్షల కంపెనీస్ వస్తాయి, లక్షల్లో పోతుంది. డెవలప్డ్ నేషన్స్ నేను చూసి వస్తున్నా కాబట్టి చెప్తున్నాను, హైదరాబాద్కి 110% ఆఫ్ పొటెన్షియల్ ఉందండి. ఈ రోజుకి 1,60,000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా ఫిల్ అవ్వాల్సిన పాపులేషన్ కూడా అలాగే పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ ఇంకా స్ప్రెడ్ అవుతాం మనం, ఇంకా స్ప్రెడ్ అవుతాం. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అట్రాక్షన్ లేదు మన దగ్గర, ఆర్కిటెక్చర్ అట్రాక్షన్ లేదు. సింగపూర్ వెళ్ళాను నేను, సింగపూర్లో గార్డెన్స్ బై ది బే అని ఒకటి ఉంటుందండి టూరిజం స్పాట్. అది చూడటానికి జనాలు అక్కడికి వెళ్తారు, నేను కూడా అక్కడికి వెళ్ళాను, చూశాను. అది ఏం పెద్ద ఆర్కిటెక్చర్ ఏం కాదు, అంటే ఇది ఎవ్వడు చేయలేదు, ఒక తాజ్ మహల్ కట్టే ప్రాసెస్ కాదు అది. ఒక మెటల్ పైప్ వేసి ఆర్టిఫిషియల్ ట్రీస్ క్రియేట్ చేసి లైటింగ్ పెట్టి చేశారు. దానికోసం జనాలు ఎట్లుంటారు అంటే, అరే సింగపూర్ ఒక్కసారి వెళ్ళాలి అనేటట్టు. అంటే అన్ ఆర్కిటెక్చర్ ఇఫ్ దట్ ఈస్ అట్రాక్టివ్, పీపుల్ విల్ స్టార్ట్ కమింగ్ టు యువర్ సిటీ, అది చూడడానికి వస్తారు.
దాని త్రూ మన గురించి చర్చ జరుగుతుంది, దాని గురించి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు సీఎం గారికి డైరెక్ట్గా ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ద నేషన్ ఏంటంటే, ఎస్పెషల్లీ నాకు హైదరాబాద్ అంటే పిచ్చి ఇష్టం మేడం. నేను సాఫ్ట్వేర్ చేసేటప్పుడు ఐ కుడ్ హ్యావ్ గాన్ టు యూఎస్, నా ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు, కానీ నేను వెళ్ళాలనుకోలేదు. ఐ వాంటెడ్ టు బీ హియర్, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ హియర్, అండ్ బై గాడ్స్ గ్రేస్ నేను చేయగలుగుతున్నాను కూడా. హైదరాబాద్కి మంచి ఆర్కిటెక్చరల్ ప్రాజెక్ట్, ఏదన్నా వావ్ అనిపించే ప్రాజెక్ట్ ఒక 2 or 3 హైదరాబాద్లోకి వచ్చినాయి అనుకోండి మేడం, నేను వీ విల్ బీ గ్లోబల్ సిటీ. అండ్ అందరికన్నా ముందు అవుతాం. బాంబే ఈస్ కంపీటింగ్, మీకు తెలియకుండా బాంబే ఇప్పుడు అండర్ గ్రౌండ్ టనల్స్ చేస్తుంది. రీసెంట్గా వి వెంట్ ముంబై అండి. యాక్చువల్లీ సముద్రం కింద నుంచి రోడ్డు వేశారట మేడం. ఇప్పుడు సముద్రం కింద ఉన్నాం మనం అంటున్నాడు ఆయన, ఆ డ్రైవరు. అంటే మేము ఫస్ట్ టైం వచ్చాను, మనకు అర్థమైంది. మా కెమెరామంతా తెలుగు మాట్లాడుతున్నాం కదా, ఆప్ కహాసే అంటే హైదరాబాద్ సే అని చెప్పానండి. చెప్తే సముద్రం కింద నుంచి అటు ఇటు కనిపిస్తే బాగుండేదే అనుకున్నాను నేను నై దిక్తా మేడం వేసా మగర్ ఇట్నా దూర్ హే అనేది వాడు చెప్తుంటే నేను లిటరలీ షాక్డ్ అసలు. అదంతా కూడా మనము వేరే వాళ్ళు చూసే చేస్తున్నాం మేడం. ఇజ్రాయెల్లో మేము ఒక అండర్ గ్రౌండ్ ట్రైన్లో వెళ్ళాం. వెళ్తూ ఒకరితో మాట్లాడుతుంటే వాడు చెప్పాడు, మనము భూమి కన్నా 10 floors కింద ఉన్నాం అన్నాడు. ఈ టనల్ ఉంటుందా, మనం బతుకుతామా అన్నట్టు ఉండింది నా పొజిషన్. అంటే వెన్ యూ కంపేర్ విత్ అదర్ కంట్రీస్, సింపుల్, వాళ్ళకి సక్సెస్ అయింది కదా, మనకు కూడా అవుతుంది. జస్ట్ మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలంతే, అంతే ట్రిక్. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్స్ ఒక 2 or 3 హైదరాబాద్కి వస్తే ఎట్లా అంటే అంటుకుపోయినట్టు స్ప్రెడ్ అయిపోతామండి. ఈ పూణే, హైదరాబాద్, ఢిల్లీ, బాంబే అన్నీ మనకన్నా వెనుకబడిపోతాయి. మనకు నేనంటా జెలసీ ఉండాలి మనకు. ఫస్ట్ హైదరాబాదే డెవలప్ కావాలండి. నాకు హైదరాబాద్ కావాలి, తెలంగాణ కావాలి, ఆంధ్రప్రదేశ్ కావాలి, మన తెలుగు రాష్ట్రాలు మంచిగా అయిపోయి మనం లీడ్ చేయాలి. జస్ట్ ఎక్కడ డిఫరెన్స్ అంటే అడాప్ట్ చేసుకుందాం టెక్నాలజీని, అందరం ఎదుగుదాం. కానీ మీలో ఒక మంచి పేట్రియాటిజం నాకు కనిపిస్తుంది, దేశభక్తి కనిపిస్తుంది. బయట దేశాలని చూసి మనం ఇంకా ఇక్కడే ఉన్నామనే బాధ కనిపిస్తుంది. అల్టిమేట్ గా ఒక మంచి భారతీయుని చూస్తున్నాను, బిజినెస్ మెన్ కన్నా కూడా. ఆ హేట్రెడ్ చూస్తే మంట వచ్చేస్తుంది మీకైనా, నాకైనా. జస్ట్ హ్యూమన్, నేను పేట్రియాట్ మేబీ నా లోపల ఉంది, నాకు తెలీదు. కానీ వాళ్ళు చూపించే హేట్రెడ్ ఉంటుంది చూసినరా, ఆ చీప్ లుక్ ఉంటుంది చూసినరా, అరే వీడికేంటి మనం చూపించేదని చూసినా అంటుకోపోతుంది. నో, మనం ఇట్లా ఉండడానికి వీల్లేదు. మనం కష్టపడి స్వతంత్రం తెచ్చుకున్నాం, డెవలప్ అవ్వాల్సిందే, ఆగడానికి లేదు. ఈ ఇన్వెస్టర్స్ దగ్గర థాట్ బాగాలేదు మేడం. నేను సంపాదిస్తే చాలు, 1000 కోట్లు వస్తుంది, అందరం పోవాలి. ఇండస్ట్రీ లైక్ టాటా, ఆయన ఏంది సంపాదించినంత మళ్ళీ ఇన్వెస్ట్ చేసి, మళ్ళీ పెట్టి కంపెనీస్ పెట్టి పెద్ద చేసి, అది ఈరోజు కావాలి. కరెక్ట్. అండ్ ఎవ్రీ యూత్ కెన్ డూ దిస్. ప్రతి ఒక్క యవనస్తుడు వాడు కొంచెం నాలెడ్జ్ ఉంటే, నువ్వు ఒక టెక్నాలజీని తీసుకో, అది నువ్వు నమ్మి ఆ మెషినరీని నువ్వు తెప్పించుకోగలిగితే నువ్వు ఆ ప్రోడక్ట్ చేయగలుగుతావని గుర్తుపెట్టుకో. నీకు ఉద్యోగం అవసరం లే, నువ్వు యూఎస్కి పోవాల్సిన అవసరం లే, నువ్వు అక్కడ పోయి సాఫ్ట్వేర్లు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క టెక్నాలజీని అడాప్ట్ చేసుకో, ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసుకో. ఆ ప్రోడక్ట్ ఇండియాలో అమ్ముడుపోకపోతే ఫారిన్ కంట్రీస్కి ఉంటాయి, ఎక్కువ రేట్ ఇచ్చుకుంటాయి, నువ్వు వెనక పోకు. ఆ టెక్నాలజీని చేసుకొని తొందరగా క్వాలిటీ ప్రోడక్ట్ డెవలప్ చేయి, అంతే. ఆ ప్రోడక్ట్కి ఎక్కడైనా సేల్ జరుగుతుంది. అక్కడ నీ ఫోకస్ పెట్టు. అవసరమైతే నా దగ్గర రా, నేను హెల్ప్ చేస్తాను. నీకు లోన్ ఎట్లా రావాలో నేను చెప్తా, మెషినరీని ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలో నేను చెప్తా, నీ కంపెనీలో డెవలప్ అయ్యే ప్రోడక్ట్ని సేల్ ఎలా చేయాలో నేను చెప్తా, నేను హెల్ప్ చేస్తా కావాలంటే మీకు. కానీ వెనకబడిపోయి అరే అదంతా మనకు కాదు అనవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ చైనా నుంచి మెటీరియల్ కొని ఇక్కడ అమ్మే ట్రెండ్. అది ఆడ నుంచి తీసుకొచ్చుకొని ఒక ప్రోడక్ట్ డెవలప్, అలా కాదు, అది వదిలేయండి, అది వేస్ట్, బట్ చెత్త అమ్ముతున్నాడు. నేను వెళ్ళినా మేడం, వాచ్ మార్కెట్కి వెళ్ళినా, ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ ఉంటుందండి ఆడ. అసలు దీన్ని తీయలేము, దాన్ని పెట్టలేము. అసలు మనము ఇంకా బ్రాండెడ్ వాచ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే నేను చూసేసరికి వాడు నన్ను వీడియో కూడా తీయనట్లే. ఏంద్రా వీడియో తీయనట్లే నువ్వు అని అంటే, లేదు మా బ్రాండింగ్ అంతా పాడైపోతుంది అంటే, వాళ్ళ గుట్టు అయిపోతుంది కదా. ఒక పెద్ద మాల్ అండి, ఒక ఫ్లోర్స్ ఉంది, అన్నిట్లో వాచెస్ అమ్ముతారు. మీకు కావాల్సిన బ్రాండ్, మళ్ళీ కాస్ట్ ఎంత అనుకున్నారు, ఒక 100-200 వాళ్ళ కరెన్సీ. మన దగ్గర 2000 3000 అంతే. మీరు ఏది అడగండి, మళ్ళీ తీసిపోదు, ఇది తీయదు, అది పెట్టదు. అంత బ్యూటిఫుల్గా వాళ్ళు ఇండస్ట్రీ మొత్తాన్ని మ్యానిపులేట్ చేసేసి కూర్చున్నారు. ఏంటి ఎలా తయారు చేయాలో వాళ్ళకి తెలుసు కదా, అందుకు అలా. మనకేంటో అది దొరకలే మన దగ్గర అని వదిలేస్తాం మనం. వీ షుడ్ నాట్ డూ దట్. ఎనీ ప్రోడక్ట్ వీ షుడ్ స్టార్ట్ డెవలపింగ్ ఇట్. కానీ పర్సనలీ యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నాకు అనిపించిందంటే, సోల్మాన్ గారు ఒక బిజినెస్ మ్యాన్ అనే మాట ఒక్క సెకండ్ పక్కన పెడితే, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఒక మంచి వ్యక్తిగా మోసం చేయలేని బిజినెస్ అయితే చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అబ్సల్యూట్లీ. ఒక ఆయన ఉన్నాడు మేడం, మా సార్, వాళ్ళు హాస్పిటల్ కడుతున్నారు, చాలా పెద్ద హాస్పిటల్.
ఇట్స్ ఎ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 300 బెడ్స్ ఉన్నాయి. ఆ. ఆయన నాకు ఒక 100 సార్లు ఉంటాడు ఈ మాట, సాల్మన్ రియలీ అంటే ఈ మాత్రం ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఈ కాన్వర్జేషన్ లో మనిషి ఎలాంటి వాళ్ళు తెలుస్తారు కదండి. అబ్సల్యూట్లీ దాన్ని మనం యాక్ట్ చేయలేము నిజంగానే. మేబీ నేచర్ అంతే. Yeah. ఆయన కూడా ఏంటంటే సాల్మన్, మిగతా వాళ్ళందరూ నాతో బిజినెస్ చేస్తారు కానీ నువ్వు నాకు బిజినెస్ మ్యాన్వి కాదు సాల్మన్, యు ఆర్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్ టు మీ అంటే. నీ నేచర్, నీ బిహేవియర్ అలా కాదు, అందరి కోసం చేస్తా. నేను చైనా వెళ్ళేటప్పుడు ఆయన చెప్పి పంపించాడు ఏమనంటే, నువ్వు మన హాస్పిటల్ని కూడా మనసులో పెట్టుకొని తిరుగు చైనాలో తిరిగేటప్పుడు.